అందరికీ నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం శనిగ్రహం ఏమేమి స్థానాల్లో ఉంటే మనకి ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాము. శనిగ్రహానికి మొట్టమొదటిగా మనకి ఉచ్చస్థానం ఏమిటంటే మనకి తులారాశి అన్నమాట. ఉచ్చస్థానం. నీచస్థానం మేషరాశి. స్వక్షేత్రాలు వచ్చేసి మకరం, కుంభరాశులు యొక్క శనిగ్రహానికి స్వక్షేత్రాలు. అయితే మనకి శనిగ్రహం మనకి ఏమేమి ఇస్తాడు అంటేనా, శనిగ్రహం మనకి శనిస్వామి వారు ఆయుష్యము, ఆరోగ్యము, గండము, ప్రయాణాలు చేయించడము, ప్రయాణాల్లో యాక్సిడెంట్స్, ఎవరిని చూసినా సరే ఎక్కువ తిట్టేసుకోవడం, ఓపిక తక్కువైపోవడం, రకరకాల ఆలోచనతో పాటు మనకి రకరకాల సమస్యలు ఉండడం, సరేనా, ఇవన్నీ ఇస్తాడు యొక్క శనిగ్రహం. ఉచ్చ నీచ క్షేత్రాలు, దాని తర్వాత స్వక్షేత్రం తెలుసుకున్నాం కదా. ఉచ్చ క్షేత్రంలో శనిగ్రహం కనుక మనకి జాతకాల్లో బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్యం బాగుంటుంది, దాని తర్వాత గండాలు ఉండవు, ప్రయాణాలు ఎక్కువ చేస్తారు, దేశమంతా తిరుగుతూ ఉంటారు. దాని తర్వాత రకరకాల ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి శుభ్రంగా వాళ్ళకి కావలసినవి వాళ్ళు చేయాల్సినవి చేస్తూ ఉంటారు అన్నమాట ఈ యొక్క శనిగ్రహం ఉచ్చ స్థానంలో ఉంటే. ఒకవేళ నీచ స్థానంలో ఉంటే కనుక శనిగ్రహం అదేంటంటే ఆయుష్యం తక్కువైపోతుంది, ఆరోగ్యం తక్కువగా ఉంటుంది, మాటికి కోపాలు వస్తూ ఉంటాయి, దాని తర్వాత రకరకాల ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. దాని తర్వాత మనకి రకరకాల మనుషులతోటి ఎక్కువ మాట్లాడే ఛాన్సెస్ ఉంటాయి, కానీ పరిచయాలు అనేవి అక్కడితోటే ఆగిపోతాయి అన్నమాట. అనుకుంటారు చాలామంది, నాకు ఈయన పరిచయం ఉన్నారు, ఈయన పరిచయం ఉన్నారు అనేసి, కానీ ఎదుటి వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టేది తక్కువ ఉంటుంది నీచక్షేత్రంలో యొక్క శనిగ్రహం ఉంటే కనుక. ఇంకొకటి, స్వక్షేత్రంలో కనుక శనిగ్రహం ఉండి మకర కుంభరాశిలో కనుక శనిగ్రహం ఉండి మనకి సప్తమ స్థానం, మకరం నుంచి సప్తమ స్థానం కర్కాటకం, కుంభం నుంచి మళ్ళీ సింహం, ఈ యొక్క సప్తమ స్థానం ఉన్నాయి కదా శనిగ్రహానికి. ఈ యొక్క స్థానాల్లో కనుక శని మనకి ఉంటే కనుక, ఒకవేళ ఉంటే కనుక మనకి రకరకాల ఆరోగ్య సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఆయనకి సూర్యగ్రహానికి స్వక్షేత్రమే కదండి, కానీ ఆయనకి ఎలా ఎందుకు పడుతుంటుందంటే, ఏదైతే మనం నవగ్రహాలు క్లిష్టమైనటువంటివి నీచగ్రహాలు మనకి కుజుడు, శని, రాహు, కేతు, సూర్యుడు, ఈ యొక్క 5 గ్రహాలు కూడా మనకి పాపగ్రహాల కింద లెక్క అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో చేసి చెప్తూ ఉంటాను. నమస్కారం.